అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. చాలామంది ఆడవారు ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. ఇదే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చెయ్యాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాని మనలో చాలామంది అవేమీ పట్టించుకోకుండా పూజ చెయ్యటానికి భక్తి ఉంటే చాలు, సమయంతో పనిలేదని అనుకుంటారు. దీపారాధన ఎప్పుడైనా చెయ్యవచ్చు. కాని కొన్ని అమృత గడియల్లో ఇంట్లో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై దేవతల చల్లని చూపు ఉంటుంది. కాబట్టి దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏ సమయంలో దేవుణ్ణి పూజించాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. లేదంటే మీ పూజలకు ఫలితం దక్కనట్టే. మీ కుటుంబంపై దేవతల ఆశీర్వాదం కాలాని కోరుకుంటూ తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తంగా పరిగణిస్తారు. బ్రహ్మానందంలో దేవతలు మేలుకుంటారు. ఈ సమయానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. బ్రహ్మముహూర్తంలోనే దైవశక్తులు తిరుగుతూ ఉంటాయట. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ పూజలకు దైవానుగ్రహం లభించి కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో దీపారాధన చెయ్యలేనివారు కనీసం వారానికి ఒక్కసారి అయినే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఇక ఉదయాన్నే దీపారాధన చెయ్యలేనివారు సూర్యోదయంలోపు అంటే ఉదయం 7 గంటలలోపు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని దీపం పెట్టి పూజ చేసుకోవచ్చు. అలాగే ఉదయం 7 గంటల నుండి 9 గంటలలోపు దీపారాధన చేసుకోవచ్చు. కాని ఈ సమయంలో వెలిగించే దీపానికి తక్కువ శక్తి ఉంటుంది. ఉదయం 9 గంటలలోపు చేసే పూజలకు సాధారణమైన పుణ్యఫలితాలు దక్కుతాయి. కాబట్టి ఉదయాన్నే దీపారాధన చెయ్యలేనివారు సాయంత్రం దీపారాధన చేసుకోండి. ఉదయం చేసే పూజలపన్నా సాయంత్రం చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందట. సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని 6 గంటల నుండి 7:30 గంటల మధ్యలో దీపారాధన చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదివితే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పూజ చెయ్యకూడదు. ఎందుకంటే ఈ సమయాన్ని చనిపోయిన పెద్దలకు కేటాయిస్తారు. కాబట్టి మధ్యాహ్నం సమయంలో పితృకార్యాలు చేయాలి. అంతేకాని దేవుడిని పూజించటం మంచిది కాదు. అలాగే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం మరియు శనివారం దీపారాధన చేసుకోవాలి. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వరస్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక పౌర్ణమి తిథికి చాలా శక్తి ఉంటుంది. ప్రతి నెలకు ఒక్కసారి పౌర్ణమి ఏర్పడుతుంది. ప్రతి పౌర్ణమి నాడు ఉదయాన్నే లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే ఇక మీ ఇంటికి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా వృద్ధి చెందుతుంది. అలాగే పౌర్ణమి మరియు అమావాస్యకు త్రయోదశి తిథి ఏర్పడుతుంది. ఈ త్రయోదశి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో మీ మనస్సులో ఏదైనా కోరుకుని శివుని ముందు దీపం వెలిగిస్తే చాలు, ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ప్రతి నెలలో 2 ఏకాదశులు ఏర్పడతాయి. ఏకాదశి తిథినాడు తులసి దళాలలో వెంకటేశ్వరస్వామిని పూజించి ఉదయమంతా ఉపవాసముంటే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పితృదోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణం వదిలి నమస్కారం చేసుకుంటే పితృదోషాలన్నీ తొలగిపోతాయి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని శక్తివంతమైన దీపారాధన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూజగదిలో దేవుని ముందు వెలిగించే దీపం సరైన దిశలోనే ఉండాలి. పూజగదిలో తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు సకల సంపదలు కలుగుతాయి. అలాగే పడమరముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు డబ్బు కష్టాలన్నీ తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంటి సంపద పెరుగుతుంది. పొరపాటును కూడా దీపం వెలిగించకూడదు. ఎప్పుడూ దేవతలకు మాత్రమే దక్షిణముఖంగా దీపం వెలిగించాలి. అలాగే వత్తుల సంఖ్యను బట్టి కూడా మీ పూజకు ఫలితం దక్కుతుంది. ఒక వత్తితో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. పూజలో ఖచ్చితంగా 2 వత్తులు వెలిగించాలి. 2 వత్తులతో దీపం వెలిగిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడకుండా ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. ఇక 3 వత్తులతో దీపారాధన చేస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం కుటుంబంపై ఉంటుంది. ఇక 5 వత్తులతో దీపం
అత్యంత శుభప్రదం కాబట్టి 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసొస్తుంది. పూజగదిలో దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని కదపరాదు. అలాగే వెలుగుతున్న దీపం నుండి నూనె బొట్లు కిందకు పడకూడదు. పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే మెడలో నల్లపూసలు ధరించి దేవుడిని పూజించాలి. పూజల్లో వెలిగించే దీపం ప్రమిద కింద తమలపాకు కాని రావి ఆకు కాని పెడితే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. తమలపాకుపై దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే రావి ఆకుపైన దీపం వెలిగిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలుగుతాయి. దీపం ప్రమిదలకు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టాలి. పూజగదిలో దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపానికి పుష్పాలు మరియు అక్షంతులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ గోత్రనామాలు చదివి మీ సంకల్పాన్ని దేవునికి చెప్పుకుని దీపాన్ని వెలిగించాలి. తద్వారా మీ మనస్సులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుడిని పూజించేటప్పుడు తప్పనిసరిగా దైవమంత్రాలు చదవాలి, లేదా మీ మనస్సులోని ఇష్టదైవం స్మరించుకుంటూ పూజ చేయండి. ఇక వాస్తుశాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరూ పూజగదిలో తప్పనిసరిగా కులదేవత విగ్రహం ఉండాలి. మీ కులదేవత ఎవరో తెలియటపోతే వెంకటేశ్వరస్వామిని కులదేవునిగా పూజించుకోవచ్చు. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఆడవారు చేసే పూజల కన్నా పురుషులు చేసే పూజలకే విశేషమైన పుణ్యఫలితాలు కలుగుతాయి. కాబట్టి వివాహమైన ఆడవారు తమ భర్తచేత దీపం వెలిగించి పూజ చేస్తే మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది. ఇక పూజల్లో ఉపయోగించే పుష్పాలు తాజాగా ఉండాలి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బుపరంగా బాగా కలిసొస్తుంది. తులసి దళాలతో వెంకటేశ్వరస్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. అలాగే మందార పూలతో నాయకుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. తులసికోటను కూడా ప్రతినిత్యం పూజించాలి. ప్రతిరోజూ తులసికోటకు ప్రదర్శనాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. తులసికోటలో నెయ్యిదీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. గోమాత సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే భయంకరమైన నరదృష్టిదోషాలు తొలగిపోతాయి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఆముదంతో దీపారాధన చేస్తే ఆటంకాలు తొలగి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఇప్ప నూనెతో దీపారాధన చేస్తే మానసిక ప్రశాంతత మరియు దీర్ఘాయుష్యు కలుగుతుంది. పూజల్లో ఎప్పుడూ కూడా స్టీలు దీపాలు ఉపయోగించకూడదు. పూజకు ఇత్తడి గుండెలు మాత్రమే ఉపయోగించాలి. అయితే వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. తామరకాడ వత్తులతో దీపారాధన చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు. ప్రతి శుక్రవారం నాడు తామరకాడ వత్తులతో దీపం వెలిగిస్తే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. చూశారు కదా ఈ వీడియోని? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.